కొన్ని సర్వేలు చేస్తున్నాయి. అసలు సర్వేలంటే ఎలా చేస్తాయి? దీనికున్న ప్రామాణికం ఏంటి? అనే విషయం మనతో మాట్లాడడానికి స్కాట్లాండ్ నుండి అడ్వకేట్ రాజీవ్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. సార్ సర్వేలు చూస్తున్నాం. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం తీసుకుంటే దాదాపు 110 నుంచి 120 వరకు వైఎస్ఆర్ పార్టీకి వస్తదంటూ చెప్తున్నాయి. మరికొన్ని ఐపాక్ లాంటి సంస్థలు చేస్తుంటే ఖచ్చితంగా ఈసారి కూడా 150 వరకు రావచ్చంటూ ఐపాక్ లాంటి సర్వేలు చెప్తున్నాయి. కానీ కొన్ని సర్వేలు తీసుకుంటే ఆర్టీవీ లాంటి సర్వేలు గాని, మరికొన్ని సర్వేలు చేస్తున్నాయి. ఈసారి ఎన్డీఏ కూటమికి వస్తదట అని కొన్ని సర్వేలు వస్తున్నాయి. మీకున్న సబ్జెక్ట్ ప్రకారం, మీకున్న రిపోర్ట్ ప్రకారం అసలు సర్వేలంటే ఏ ఏ విధంగా చేస్తుంటారు? సాధారణంగా ఫోన్ల ద్వారా చేసేవి కొన్నుంటాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ వస్తున్నప్పుడు మాట్లాడి వాళ్ళకి వాళ్ళు ఊహించుకొని కొన్నుంటాయి. మరికొన్ని కనిపిస్తుంటే అక్కడున్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుగుణం గాని, లేదా వాళ్ళకి యాడ్స్ ఇచ్చేవాళ్ళు గాని, లేదా వాళ్ళకి సంబంధించిన వాళ్ళ సామాజిక వర్గం అయితే ఈసారి ఖచ్చితంగా గెలుస్తాడంటూ కొంతమంది వ్యక్తులు ఊహాగానాలు చేస్తుంటారు. మరికొంతమంది బెట్టింగ్ రాయలు ఈసారి మేము గెలిచాం కాబట్టి లాస్ట్ ఇయర్ ఈయనకొచ్చింది. ఈసారి కూడా వస్తది అంటూ వాళ్ళు కొంతమంది చేస్తుంటారు. ఇలా రకరకాల వ్యక్తులు ఎవరు పడితే వాళ్ళు సర్వేలు చేసి ప్రజల మీద రుద్దకుండా ఏం చేయాలి? అసలు సర్వేలు ఏ విధంగా చేస్తుంటారు? మీకున్న అనాలిసిస్ చెప్పండి. మొదలుపెట్టే ముందు సర్వే రిపోర్ట్లు అనేది ఇప్పటి వరకు ఎవరు రిలీజ్ చేయలేదు. ఈ వచ్చినవన్నీ ఒపీనియన్ లో, స్టడీ రిపోర్ట్ లో, లేకపోతే వార్చి వడ్డించినవి తప్పిస్తే సర్వే రిపోర్ట్లు ఏది కాదు. సో ఇప్పుడు మన డిస్కషన్ కూడా జనరల్ గా స్పెక్యులేషన్ డిస్కషన్, అథెంటిక్ గా రిపోర్ట్ చూసి చెప్పేది కాదు. మీరు అన్నట్టు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఏవి బయటికి రాలేదు. మీరు గమనిస్తే మన టీవీ5 లో మరో నేత్రం అనేది ఒక ప్రోగ్రామ్ వస్తుంది. దాంట్లో కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలన్నీ డైరెక్షన్స్ ఆర్డర్స్ ఇచ్చాయి, చేసి రిపోర్ట్ పంపించమని. ఆ రిపోర్ట్ ప్రకారము ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ఆయన రిపోర్ట్ అంతా చదివి చూపెట్టాడు. రెండు, మీరు ఆ రిపోర్ట్ చూస్తే ముందు కేంద్ర ఇంటెలిజెన్స్ లోపడి రాష్ట్ర ఇంటెలిజెన్స్ పనిచేయదండి. రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ఇంటెలిజెన్స్ స్టేట్ గవర్నమెంట్ది. సో వారి ఆదేశాలకి వీరు చేయడం, వీరు పంపించడం ఉండదు. వేరు స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటది. సో వారు ఆర్డర్ చేయడం అంటే అక్కడే బూతు అంటే టేక్ ఆఫ్. పబ్లిక్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం పొద్దున్న లేస్తే 100 రకాల మార్కెటింగ్, 100 రకాల పిచ్చింగ్, 100 రకాల ఆఫర్లు, 100 రకాల ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ అన్ని వేస్తా ఉంటారు. వాటిని స్కెప్టికల్ గా చూడాలంటారు అనమాట. ముందు డౌట్ తోటి చూడాలి. అక్కడి నుంచి అంటే ఏమవుతుందంటే, మనకి ప్రొఫెసర్ నాగేశ్వర గారు చెప్తారు కన్ఫర్మేషన్ బయాస్ అని. మనం ఇలా జరిగితే బాగుంటుందని అనుకున్న తర్వాత సెలెక్టివ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. అది మాత్రమే మైండ్ ప్రాసెస్ చేస్తుంటది, కానీ ప్రాసెస్ చేయదు. నెంబర్ 1. ఆ రిపోర్ట్ లో మీరు చూస్తే పైన టాప్ సీక్రెట్ అని ఉంది. టాప్ సీక్రెట్ అన్న తర్వాత టీవీ5కి ఆయనకి ఎలా వచ్చింది అనేది ₹1,00,00,000 ప్రశ్న. టాప్ సీక్రెట్ అని ఉంటది పైన. ఆ రిపోర్ట్ లో పోయి చూసిన తర్వాత స్ట్రేంజ్ గా కమ్యూనిటీ వైజ్ డివిజన్ ఇచ్చాడు, ఎవరికి ఎన్ని ఓట్లు పడతాయని. మీరు అందులో మొత్తం చూడక్కర్లేదు. ముస్లిం అని చూడండి, 70%, 80%, 60% కూటమికి, 10-20% వైఎస్ఆర్సీపీకి అంటాడు. భారతదేశంలో మినిమం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ముస్లింస్ బీజేపీకి ఓటేస్తారా? లేదు. వేసారని అనుకుందాం కాసేపటికి. అది 5, 10, 20 ఉంటది. 60లు 70లు ఉండదు. అది పోయిన తర్వాత మీరు ఇంకా కిందికి రండి. గుడివాడ తీసుకోండి, కొడాలి నాని గారు. తెలుగుదేశం వర్గాలకి ఎవరైనా మోస్ట్ హేటెడ్ అంటే ఒసామా బిన్ లాడెన్ ఆ టైప్ ఉన్నారంటే కొడాలి నాని గారు. అక్కడికి వచ్చిన తర్వాత కొడాలి నాని ఖచ్చితంగా ఓడిపోతాడు, భారీ మెజారిటీ ఓడిపోతాడు అంటూ ఎందుకు కారణాలని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లాగా మీరు ఆ ఇంగ్లీష్ చదవండి. డ్యూ టు హిజ్ లౌడ్ మౌత్డ్ అని, లౌడ్ మౌత్ అని. సో ఎనీ ప్రొఫెషనల్, ఎనీ క్వాలిఫైడ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆ లాంగ్వేజ్ వాడడు.
ఇదంతా ఏంటంటే వీరు తెలుగుదేశం వారి పైత్యం ఎంతైతే ఉందో అదంతా కొట్టి 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 తీసింది లౌడ్ మౌతులు అది. లౌడ్ బికాస్ ఆఫ్ ది విల్ డెఫినెట్లీ లూజ్ బికాస్ ఆఫ్ హిస్ లౌడ్ మౌతుడ్ యాటిట్యూడ్ అబ్యూజింగ్ చంద్రబాబు నాయుడు గారిని వగేరా వగేరా పెట్టారు. మీకు అర్థమైందా? దాన్ని నా బాధ ఏంటంటే సోషల్ మీడియాలో వాడో వీడో పైత్యం గాడో కాదండి, మెయిన్ స్ట్రీమ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఛానల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, దాంట్లో దాన్ని అఫీషియల్ రిపోర్ట్ లాగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కింద ఇది ఏం చేస్తున్నారంటే ఈ ఎస్పెషల్లీ ఈ మీడియా సంస్థలు తెలుగుదేశం సంబంధించినవి, నేను చెప్పాను ఎకో ఛాంబర్ అని, లేనిది లోడ్ క్రియేట్ చేయటం, దాన్ని వాళ్ళు అందుకోవటం, వాళ్ళు అందుకున్నది వీళ్ళేయటం, వీళ్ళు అందుకున్నది వాళ్ళేయటం, పెద్దగా చేయటం. నెంబర్ 1. నెంబర్ 2, తెలుగుదేశం ఓడిపోతే కారణం ఆ ఛానల్లే. ఎందుకో చెప్తాను. మీడియా బబుల్ అంటారు. మీరు గమనిస్తే ఆంధ్రజ్యోతి, టీవీ5 వాళ్ళు తెలుగుదేశం ని గెలిపించే ప్రయత్నం చేయట్లేదు, వారి వ్యూవర్షిప్ ని రీటైన్ చేసుకునే ప్రోగ్రామ్ వాళ్ళు టీఆర్పీ కోసం చేస్తున్నారు అంతే, టీఆర్పీ కోసమే. ఎందుకంటే ఆ పర్టికులర్ అభిమానం ఉన్న వాళ్ళు, భావాలు ఉన్న వాళ్ళని రోజు రోజు వండి వార్చి బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. దానివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి మీడియన్ ఓటర్ థీరం అని ఉంటుందండి. ఎనీ పొలిటికల్ సైన్స్ చేసిన తనకి కానీ సైకాలజీ చేసిన తనకి కానీ వాళ్ళకి తెలుస్తుంది. సార్ ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో ఇటువంటి సంఘటన వచ్చినప్పుడు, ఇటువంటి ఇష్యూ వచ్చినప్పుడు ఏ విధంగా చేస్తారు మీరు? గతంలో నేను అదేనండి మీడియన్ ఓటర్ థీరం అంటారు అనమాట. ఇదేంటంటే మీరు గత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ సైడ్ నుంచి నామినేట్ అయ్యాడు. డెమోక్రాట్ పార్టీ నుంచి 10-15 మంది కంటెండర్స్ ఉండాలి నామినేషన్ కోసం, టికెట్ కోసం. దాంట్లో డెమోక్రాట్ పార్టీలో వెరీ వెరీ పాపులర్ బర్నీ శాండర్స్ అని ఒక ఆయన, ఎలిజబెత్ వారెన్ అని, ఐ థింక్ అలెజాంద్రో ఏఓసి అంటారు ఒక ఆవిడ, వీళ్ళు ఉండంగా అందరికంటే వీకెస్ట్ క్యాండిడేట్ అని అనిపించే, అంటే వయోవృద్ధుడు, స్టామినా లేదు, మెమరీ అంత బాగాలేదు, అంత యాక్టివ్ కాదు, అంత దమ్ము సత్తా ఉన్నవాడు కానీ జో బైడెన్ ని సెలెక్ట్ చేశారు. అతను గెలిచాడు. రీజన్ ఏంటిదంటే 2 ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ ఉంటాయండి అమెరికాలో. అయితేనేమో మన కన్జర్వేటివ్ లిబరల్, లేకపోతే డెడ్ యాంటీ ఇమిగ్రేషన్, చాలా ప్రో ఇమిగ్రేషన్, ఎక్స్ట్రీమ్ పొజిషన్లు ఉన్నప్పుడు మన దగ్గర తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, ఈ రెండిట్లలో ఎక్స్ట్రీమ్ పొజిషన్ వాళ్ళని కాకుండా ఏం చేస్తారంటే కాస్త మోడరేట్ షిఫ్ట్ చేస్తుంటే స్పెక్ట్రమ్ పైన, అంటే మీరు 1 to 10 వేసుకోండి. ఎక్స్ట్రీమ్ పొజిషన్ డెడ్ టీడీపీ, డెడ్ వైఎస్ఆర్సీపీ, ఇవి ఫిక్స్డ్, ఇవి ఎక్కడ పోవు. క్యాండిడేట్ గానీ మన ప్రచారం గానీ పబ్లిక్ కి ఫీడ్ చేసే నరేషన్ గానీ ఆ ఎక్స్ట్రీమ్ పొజిషన్ కాకుండా కాస్త లెఫ్ట్ కి కాస్త రైట్ కి వస్తుంటే వీళ్ళు ఎలాగో ఉంటారు. ఈ పక్క వాళ్ళు న్యూట్రల్ ఉన్న వాళ్ళు, ఆ పక్కన అంత స్ట్రాంగ్ పొజిషన్ ఉన్న వాళ్ళు ఉంటారు. పోయినసారి వైఎస్ఆర్సీపీకి ఓటేశారు, వాళ్ళు ఏం ఫిక్స్డ్ ఓటర్లు కాదు, వారు మారే అవకాశం ఉంటుంది, వాళ్ళని లాగొచ్చు. కాకపోతే ఈ 2 ఛానళ్ళ వల్ల ఏమవుతుందంటే ఈ న్యూట్రల్ గానీ వైఎస్ఆర్సీపీకి అంత స్ట్రాంగ్ గా గానీ ఏదో అప్పుడు పరిస్థితి బట్టి దాన్ని బట్టి ఉన్న వాళ్ళు గానీ ఈ పక్కకి వచ్చే పొజిషన్ తరిమేస్తున్నారు వెగటు పుట్టించి. అంటే ఓటుకి సంబంధం లేని ఇష్యూస్ అన్నమాట ఇవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ టైటిలింగ్, పాస్బుక్ పైన జగన్మోహన్ రెడ్డి ఫోటో, ప్రజలందరూ తెలుసండి. ప్రభుత్వ పన్నులు కట్టి ఇచ్చే పథకాలు చంద్రబాబు నాయుడు గారు, చంద్రన్న సంక్రాంతి కానుక, చంద్రన్న రంజాన్ తోఫా ఆయన ఇంట్లోంచి ఇవ్వట్లేదు కదా. అప్పుడు కూడా వైసీపీ వాళ్ళు అన్నది అదే, హెరిటేజ్ నుంచి ఏమి ఇవ్వట్లేదు కదా. మా దగ్గర కేసీఆర్ అయినా సరే ధరణి పైన ఆయన ఫోటో ఉంటది. ఇప్పుడు మన కల్చర్ అండి అది. వ్యాక్సిన్ సర్టిఫికేట్ పైన మోడీ గారి ఫోటో ఉంటది. అది మన భారతదేశం కల్చర్. చేసిన దాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటారు. వెస్టర్న్ యాంగిల్లో చూస్తే తప్పు, కానీ భారతదేశం కల్చర్ ప్రకారం దర్ ఇస్ నథింగ్ రాంగ్. అంటే వారి మేనిఫెస్టోని కానీ దాన్ని కానీ ప్రచారం చేయలేదు. నాన్ ఓటింగ్, ఎందుకంటే పర్టికులర్ గా ఇది ఆ వర్గం సంబంధించిన వాళ్ళు సంతోషపడి చూస్తారు, అది ఇది వాడడం అనమాట. సో దానికోసం వేసేది. ఇప్పుడు మనము సర్వేలకు వద్దాం. అంటే మీరు చెప్తున్నట్లుగా న్యూట్రల్ ఎవరు ఉన్నారో పబ్లిక్ వాళ్ళు ఈ 2 ఛానల్స్ కొంతమంది చేస్తున్న ఈ ప్రచారం వల్ల వెగటి పుట్టి పక్కకు తప్పుకుంటారు. చూడట్లేదు అది. కన్ఫైన్ టు సాక్షియో, టీవీ9, ఎన్టీవీ. టీవీ9, ఎన్టీవీ ఏంటిదంటే పాతకాలంలో ఈనాడు అది ఉండేది. న్యూట్రల్ ఉంటూ మెయిన్ వార్తలు వేస్తూ ట్విస్ట్ చేసుకుంటుంది. అది అవుట్ రైట్ గా బట్టలు విప్పి చేసేది కాదు. ఇప్పుడు పోయింది అది ఈనాడు. కానీ టీవీ9 ఇప్పుడు అట్లా కాదండి. ఎన్టీవీ, టీవీ9 హైయెస్ట్ వ్యూవర్షిప్.
నాకు తెలిసి అవునండి. ఏబి 1, అనేవి 2 వెనకాల ఎక్కడో ఉంటాయి. అవును. బై అండ్ లార్జ్ జనం అంటే నేను టీడీపీ వర్గీయుడిని అనుకున్నాను కాసేపటికి. నేను సాక్షి హ్మ్. చూడను. కానీ నేను అవును. భోజనం చేసేటప్పుడు, పొద్దున టీ తాగేటప్పుడు నేను టీవీ పెట్టుకుంటా. హ్మ్. వీరేం చేశారు? వీరి కసికో, కోపానికో లేకపోతే దేనికో వాటిని బాయ్‌కాట్ చేసేసారు. వాటిల్లో కనపడరు. వారి వ్యూ అందులో చెప్పరు. అవును. అందులో కనపడరు. కన్‌ఫైన్ టు ఆంధ్రజ్యోతి, టీవీ5, మహా న్యూస్. దీంతోటేమైతుంది? వారి ఓటు బ్యాంకు కుంచించుకుపోతుంది. హ్మ్. లేదా కన్‌ఫైన్ అవుతుంది. హ్మ్. పెరగట్లేదు. ఇప్పుడు 'బాలకృష్ణ' గారి సినిమా ఉందనుకోండి, డెడ్ బాలయ్య ఫ్యాన్సే చూస్తారు. అవును. ఇప్పుడు వచ్చే కొత్త జనరేషన్‌లు గాని, ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు చూడరు. ఎందుకంటే ఆయన 20, 25 ఏళ్ళు అయిపోయింది. హ్మ్. ఇప్పుడు హీరో అంటే ఎలా కుదురుతదండి? అవును. సో, వాళ్ళే రొటేట్ చేసుకోవడం. ఈ 3 ఛానెల్‌లు ఇట్లాంటివి ఏంటిదంటే, టీఆర్‌పీ రేటింగ్ వాళ్ళ వ్యూయర్‌షిప్‌ని రిటైన్ చేసుకోవడం కోసం. వాళ్ళకి క్రాస్ ఆబ్జెక్టివ్ అంటారనమాట. కాంట్రాడిక్టరీ. హ్మ్. తెలుగుదేశం వర్గం వారిది, తెలుగుదేశం పార్టీది, వారి పార్టీ అధికారంలోకి రావాలని. ఈ ఛానెల్ వారి పార్టీ అధికారంలో వచ్చేది గాదు. ఓన్లీ వారి టీఆర్‌పీ, వారి వ్యూయర్‌షిప్‌ని రిటైన్ చేసుకోవడం. ఈ ఓకే. వండి వార్చి పొద్దున్న లేచిన దగ్గర నుంచి నాన్ ఇష్యూస్ అన్నమాట. జగన్ అదే. గారు అదే. మన ఇంగ్లాండ్ పర్యటన టోటల్‌గా నాన్ ఇష్యూ అది. అవును. ప్రతి ఎలక్షన్ అయితేనే రాజకీయ నాయకులు సేదతీరడానికి చేతనైతే ఊటీ పోయేవారు, గతంలో కొడైకెనాల్ పోయేవారు. అవును. అలసిపోయి ఉంటారు ఒకటి. రెండోది అధికారం వస్తుంది అనుకుంటే ప్లానింగ్ చేసుకోవడం కోసం. మంత్రి పదవులు ఎవరికివ్వాలి? ఏ పొజిషన్‌లు ఎవరికివ్వాలి అని. అవును. ఓడిపోతే మనం ఏం చేయాలి? అని హ్మ్. పీస్‌ఫుల్‌గా చర్చ చేసుకోవడానికి పోతుంటారు సహజం. అవును. బట్ ఒకటే సైడ్ తిప్పి లేని ఇష్యూ చేయడం, పనికిరాని ఇష్యూ చేయడం. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 'హూ కిల్డ్ బాబాయ్' హ్మ్. అది ఓట్ గెటర్ గాదు. సరే నాలాంటి వారు, మీలాంటి వారు చదువుకున్నవారు వారు వీరికి కొంచెం ఏమంటారు మోరల్‌గా, ఎథికల్‌గా అనిపిస్తది మర్డర్ చేసాడు అది ఇది అంటే. హ్మ్. హ్మ్. బట్ ఏముంటదండి ఇప్పుడు గత టీఆర్ఎస్ ఎన్నికల్లో కూడా 2018 అప్పుడు కూడా ఇవే చెప్పేవారు. కుటుంబ పాలన, కేటీఆర్ ఫార్మ్ హౌసు, ఏదో హ్మ్. హీరోయిన్‌లతోటి లింకు అనేవారు. అ అంటే ప్రజలకి ఎఫెక్ట్ అయినది ఏదైనా ఇష్యూ ఉండి, దానిపైన టర్న్ అయితే అప్పుడు ఇవన్నీ పనికొస్తాయి అవును. పెంచడానికి. కానీ అసలుదే చేయకుండా, ప్రజల్ని టర్న్ చేయకుండా ఇవి పెద్దగా పనికొచ్చే ఇష్యూస్ కాదన్నమాట. ఓకే. సార్ సర్వే గురించి చెప్పండి. మన దగ్గర సర్వేలంటే బై అండ్ లార్జ్ అన్ని సంస్థలు తెలుగుదేశం చేయనియండి, వైఎస్ఆర్‌సీపీకి చేయనియండి, లేదా న్యూట్రల్ వాళ్ళు చేయనియండి, ఎవరు చేసినా ఈ మధ్యన అది ఐవీఆర్ అంటారు కదండీ. సీఏటీఐ అంటారు. కంప్యూటర్ హ్మ్. అసిస్టెడ్ టెలిఫోన్ ఇంటరాక్షన్ ఏదో అంటారనమాట. హ్మ్. దాని ద్వారా చేస్తారు. దాని ద్వారా చేసినప్పుడు ఇబ్బంది ఏమవుద్దంటే, ఒక 25% మంది మిస్ అయిపోతారు ఆ సర్వేలో. అంటే అత్యంత పేదవారు, పెద్దగా ఫోన్‌లు ఉండని వారు, ఫోన్‌లున్న ఫోన్‌లలో ఇంటరాక్షన్ స్మార్ట్ ఫోన్ లేని వారు ఒకటి, వృద్ధులు వీరు మిస్ అయిపోతారు. సో, జనరల్‌గా ఇది చేసిన తర్వాత ఏం చేస్తారంటే, ఈ మిస్ అయిన దాన్ని రేషనలైజేషన్ చేసుకుంటారనమాట. దీన్ని ఎలాగ యాడ్ చేయాలి? ఎలా చేయాలని. మన ఆంధ్రప్రదేశ్‌కొచ్చేవరకు పెక్యులర్‌గా ఆ మిస్ అయిన 25% నేను చెప్పిన డెమోగ్రఫీ. అత్యంత పేదవారు, వృద్ధులు. వీరిలో మెజారిటీ సెక్షన్ వైఎస్ఆర్‌సీపీ. 60, పథకాలొస్తున్నాయి 70, కాబట్టి. 80 పథకాలొస్తున్నాయి కాబట్టి. హ్మ్. సో, ఈ సర్వే సంస్థలు అవి మిస్ అవుతున్నాయి. అది చేయకుండా. సో, మీరు ఎంత సీఐటీలో చేసిన తర్వాత మీకు 60% రానియండి, 50% రానియండి. మీరు ఈ 25%లో 70, 80, 60 రేషనలైజ్ చేస్తే వైఎస్ఆర్‌సీపీకే ఎక్కువ ప్లస్ ఉంటది. అవును. ఈ సెక్షన్‌లు ప్యూర్‌లీ అది. హ్మ్. రెండోది సర్వే అదంతా పక్కన పెడదాం మనం కాసేపటికి. జగన్ గారు చేసింది. అంటే తెలుగుదేశం గెలవాలి అంటే, జగన్ గారు ఓడిపోవాలంటే, మనం ఒక 4 సినారియోలు తీసుకుందామండి. జనరల్‌గా ఇప్పుడు మీడియాలో చర్చలు జరుగుతుంది 4 సినారియోలు. ఓకే. ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ చెప్తున్నదేందంటే, చాలా టైట్‌గుంది పొజిషను. చాలా టఫ్ కాంపిటీషన్ జరిగింది. ఏ విధంగా చెప్పలేమనేది ఒక వెర్షన్. అవును. 2% లోపలే ఉంటది ఎవరైనా అనేది. హ్మ్. రెండో వెర్షన్ ఏంటిదంటే 90, 95, 100, 110, 115 తోటి వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఫార్మ్ చేస్తుంది. హ్మ్. మూడో వెర్షన్ ఇదే 90, 95, 110, 120, 115 తోటి టీడీపీ కూటమి హ్మ్. ఫార్మ్ చేస్తది. నాలుగో వెర్షను తెలుగుదేశం స్వీప్ చేస్తది. అవును. 150 దాటుతది అనేది కొన్ని ఛానల్‌లు లేతే ఆయన రఘురామకృష్ణరాజు గారు వగైరా వగైరా. ఐదో వెర్షను వైఎస్ఆర్‌సీపీ 150 దాటి స్వీప్ చేస్తది. ఆహ్, ఈ సినారియోలు తీసుకుందామండి. హ్మ్. మీకు తెలిసి ఈ 2% మార్జిను టైట్ ఉంది. ఆర్ 110, 90 సీట్లు తెలుగుదేశం గాని, వైఎస్ఆర్‌సీపీ గాని రూల్డ్ ఔట్. ఎందుకంటే హ్మ్. మళ్ళీ చెప్తున్నా.
2 పాయింట్లు. ఒకటి, తెలుగుదేశం వారి మీడియా చెప్తున్న ప్రకారము జగన్ గారి పైన తీవ్ర వ్యతిరేకత ఉంది. అవును. నెంబర్ 1. కాబట్టి టైట్ పొజిషన్ లేదు. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ తెలిసిన వ్యక్తి. మన ఇండియాలోనే హైలీ పోలరైజింగ్ ఫిగర్. అంటే జగన్ గారిని ప్రేమిస్తే మీరు అత్యంత ఇదిగా ప్రేమిస్తారు. జగన్ గారిని ద్వేషిస్తే అదే కక్షతోటి ద్వేషిస్తారు. జగన్ గారు అంటే నచ్చని వాళ్ళు. హైలీ పోలరైజింగ్ ఫిగర్ కాబట్టి ఈ టైట్లు, నేరో మార్జిన్లు ఉండవు. అతనంటూ ఓడిపోతే ఇదే రివర్స్ 2019 20 సీట్లు, 30 సీట్లు టీడీపీ స్వీప్ చేయాలి. సో ఇప్పుడు మిగిలిన 2, టీడీపీ స్వీప్ చేయడం, వైఎస్ఆర్సీపీ స్వీప్ చేయడం. నువ్వు టీడీపీ స్వీప్ చేస్తామనడానికి ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే వారికి 2019 నుంచి 2014 నుంచి అదనంగా ఓటు బ్యాంక్ ఏం పెరిగింది, జగన్ గారికి ఏం పోయింది, జగన్ గారి పైన గ్రౌండ్ లో అన్ని వర్గాలలో, అంటే నేను చెప్పేది కొన్ని వర్గాలలో, కొన్ని దాంట్లలో ఉంటే స్వీప్ ఉండదు. ఓకే. బై అండ్ లార్జ్ అన్ని వర్గాలలో మేజర్ గా వ్యతిరేకత. మనమే కామన్ సెన్స్ గా మాట్లాడుకుందాం. అంత వ్యతిరేకత ఉందా అన్ని వర్గాలలో? నెంబర్ 1 లేదు. వీరికి ఇప్పుడు అదనంగా యాడ్ అయిన ఓట్ బ్యాంకు, జగన్ గారికి పోయిన ఓట్ బ్యాంకు, లేదా జగన్ గారికి యాడ్ అయిన ఓట్ బ్యాంకు మాట్లాడదాం మనం. తెలుగుదేశం వారికి అనుకూలంగా ఉండేది చెప్పేది అంటే తీవ్ర వ్యతిరేకత పక్కన పెడితే కాస్త ఎడ్యుకేటెడ్ యువత, అర్బన్, అప్పర్ మిడిల్ క్లాసు, కొన్ని వారి సామాజిక వర్గం. సో ఇక్కడ యాడ్ అయింది ఏదన్నా ఉంటే ఈ ఎడ్యుకేటెడ్, అర్బన్, ఎంప్లాయ్మెంట్ ఇష్యూ, డెవలప్మెంట్ ఇష్యూ మాత్రమే ఉంది. ఇంకోటి ఎంప్లాయీస్ కూడా కొంత టీడీపీకి అనుకూలంగా ఉండడం. అవునండి. ఎంప్లాయీస్ 4 లక్షలు ఎంత ఉంటారు? 1%. 5 లక్షలు. అవును, 5 లక్షలు. పోనీ వారి కుటుంబాలు వేసుకుందాం. అందరు కలిపి అందరికైతే టీడీపీకి ఇయ్యరు కదా. దాంట్లో 60-40 70-30 ఉంటది. జగన్ గారికి వచ్చే వరకు ఆయన కోర్ ఓట్ బ్యాంకు రీటైన్ ఎస్సీ, ఎస్టీ, రెడ్డి, క్రిస్టియన్, ముస్లిం, ఇది రీటైన్డ్. రీటైన్ కాకపోవడం కాక ముస్లింస్, మన దగ్గర ముస్లింస్, క్రిస్టియన్ మైనారిటీలు కలిపి 15-17% ఉంటదని సెన్సస్ లో చెప్తారు. వీరిలో తెలుగుదేశంకి, వైఎస్ఆర్సీపీకి ఎప్పుడు 50-50 కిందనో 60-40 కిందనో పడేది. బీజేపీతో పోవడం తోటి ఎన్మాస్ కంప్లీట్ అది వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయింది. ఈ ఓట్ బ్యాంక్ రీటైన్ అయింది. వీరికి వచ్చే వరకు కమ్మ సామాజిక వర్గము, బీసీలు బాగుండేది. జగన్ గారు ఇప్పుడు ఆయన ఆరామస్థాన్ గారు చెప్పారు, సోషల్ ఇంజనీరింగ్ చేసి చాలా చోట్ల బీసీలకు ఇచ్చాడు. అక్కడ ఏంటిదంటే మీరు గమనించండి, రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అది కదలనే కదలు, చెక్కు చెదరదు వైఎస్ఆర్సీపీ పార్టీకి, యాజ్ ఇట్ ఇస్ గా పడుతుంది. దాంతో పెద్ద ప్రాబ్లం లేదు. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారికి పల్నాడులు ఇచ్చారు అనుకోండి, వీటితో పాటు బీసీలు బాగున్నారు, ఎస్పెషల్లీ యాదవాసు సెక్షన్. దాంట్లో మొత్తం కాకపోయినా 10, 20, 30 షిఫ్ట్ అయింది కదా, యాడ్ అయింది. తెలుగుదేశంకి యాడ్ అయిందేమో కాపు ఓటు. జగన్ గారు ఏం చేశారు, కాపు తర్వాత అత్యంత పాపులేషన్ శెట్టి బల్జని ఇటు లాగారు. సో ఎంతైతే ఇక్కడ మైనస్ అవుతుందో అంతకంటే ఎక్కువ ప్లస్ అవుతుంది వైఎస్ఆర్సీపీకి, అలాంగ్ విత్ రీటైన్డ్ ఓట్ బ్యాంక్. 2019 వచ్చిన ఓట్ బ్యాంక్ అంటే ఆయన ఓట్ బ్యాంక్ ఇప్పుడు పెరిగింది ఈ రీటైన్డ్ ఓట్ బ్యాంక్ లో కూడా, పథకాల ద్వారా, దీని ద్వారా. సో ఓటు వైఎస్ఆర్సీపీకి ఎక్కువ పెరిగింది తప్పిస్తే టీడీపీ కొద్దిగా ట్రాన్స్ఫర్ అయింది ఓటు. నేను చెప్పేది ఎడ్యుకేటెడ్, ఎంప్లాయీస్, బట్ అది దీన్ని మ్యాచ్ చేసేంత ఎదగలేదు. లేదు అంటే కౌంటింగ్ ఇప్పుడు 40% నుంచి వైఎస్ఆర్ పార్టీ స్టార్ట్ అవుతుంది. అది ఒరిజినల్ అది ఉంది, దానికి యాడ్ అయింది, కొద్దిగా పోయింది 2%. ఇప్పుడు నేను అనేది ఎడ్యుకేటెడ్ యూత్ ఉన్నారు అనుకోండి, వారి పర్సెంటేజ్ ఎంత ఉంటుందండి మొత్తంలో? హార్డ్లీ నెగ్లిజిబుల్ పర్సెంటేజ్. దాంట్లో 80% టీడీపీకి మైగ్రేట్ అయ్యారు అనుకుందాం, బట్ అది పెద్ద ఎడిషన్ కాదు. బట్ అదే నేను చెప్పేది ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కలిపి 15-20%, అది కంప్లీట్ గా యాడ్ అయింది, 50-50 ఉన్నది. కరెక్టే సార్, మీరు క్రిస్టియన్స్ అంటున్నారు, అక్కడ షర్మిల కూడా పోటీ చేశారు కదా. అవన్నీ ఇప్పుడు నేను చెప్తానుండండి. మీరు ఎంఐఎం క్యాండిడేట్, ముస్లిం క్యాండిడేట్ పెట్టండి మీరు తెలంగాణలో, హైదరాబాద్ లో. ఎందుకంటే మైనారిటీ ఓటింగ్ షెరల్ ఏంటంటే వారంతా ప్రీ డిసైడెడ్ గా వారికి ఎవరు బెస్ట్ క్యాండిడేట్, లేదా వారు శత్రువు అని ఎవరిని పర్సీవ్ చేస్తారో అతన్ని ఓడిచ్చే సత్తా ఎవరికి ఉందనేది అందరు కలిపి దానికేస్తారు తప్పిస్తే స్ప్లిట్ అనేది కాదు. ఏదైనా 1-2 అరా పోతే తప్పిస్తే ఎప్పుడు మైనారిటీ మెంటాలిటీ స్ప్లిట్ కాదు ఓటు.
అచ్చా. గంప గుత్తగా గుండు గుత్తగా పడుతుంది ఉమ్, వారు అనుకున్నది. సో అది యాడ్ అయింది. పథకాలు తర్వాత జగన్ కి ఇప్పుడు మనకి జనరల్ రాజకీయాలు అందరికి తెలియాల్సిన విషయం ఏంటిదంటే కరప్షను, తిన్నాడు, భార్యను కొట్టాడు, చెల్లెని కొట్టాడు అనేది ఎప్పుడు ఎలక్షన్ ఇష్యూస్ కావు. ఇవి అవును. ఎప్పుడు అవుతాయంటే మీరు గమనిస్తే 2018 లో కూడా ఇవే అలిగేషన్ కేసీఆర్ మీద ఉండాలి. ఉమ్, ఎవడు పట్టించుకోలేదు. రాజశేఖర రెడ్డి గారి మీద అవే పోయి, చంద్రబాబు నాయుడు పైన అదే, అందరిపైన అవే ఉంటాయి. ఎవరు పట్టించుకోరు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే వారికి ఏదన్నా ఎఫెక్ట్ అయ్యేది జరుగుతుంది. ఉమ్, బాగా ఒళ్ళు మండేది జరుగుతుంది. ఆ జరిగిన తర్వాత ఈ చిన్న చిన్నవి కూడా ఇప్పుడు మీకు నాకు రిలేషన్ బాగుందనుకోండి, అవును. మీరు ఎవరికో ఆప్యాయత కొట్టారనో లేకపోతే ఏదో అబద్ధం ఆడారనో అది ఉంటే నాకు పెద్ద ఇష్యూ కాదు. కానీ నాకు మీకు ఏదో పర్సనల్ గా బెస్ట్ అవును. బెసికిన తర్వాత ఇవన్నీ భూతద్దంలో పెద్దగా కనపడుతుంటాయి. కరెక్ట్. అప్పుడు కేసీఆర్కి నేను ఏమైందంటే ధరణి ఎఫెక్ట్, ఉమ్, అది పర్సనల్ గా చాలా మందికి ఎఫెక్ట్ అయింది. సరే ఎమ్మెల్యేలు, కలెక్టర్ ఎవరో భూములలో లిటిగేషన్ పెట్టడం, రికార్డు, ఉద్యోగాలు, టీఎస్పీసీ పేపర్ లీక్, ఓ 2 ఉమ్, లక్షలు 5 లక్షలు ఉంటే వారి కుటుంబాలు, వీరికి ఇట్లాంటివి పర్సనల్ గా బాగా ఎఫెక్ట్ అయిన తర్వాత అదిగో కరప్ట్, అదిగో స్కాము, అదిగో ఫామ్ హౌస్ అనేవి అప్పుడు పెద్దగా అవుతాయి. సో వీరు ఈ పైన టచ్ చేసే ఇదే చేశారు తప్పిస్తే నీడిల్ చేంజ్ చేయడం అంటే మనిషిని, ఓటర్ అభిప్రాయాన్ని మార్చేది చేయలేదు. ఉమ్, అది జరిగిన తర్వాత ఇవన్నీ యాడ్ అవుతాయి. అది జరగక అవును. ముందు ఇవి యాడ్ కావు. ఉమ్, ఆ పాయింట్ మిస్ అయ్యారు. అచ్చా. సార్, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన 3 రకాల సర్వేలు జరిగాయి. ఒకటి ఐపాక్‌లో 2 రకాలని, తర్వాత ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అని, తర్వాత వాలంటీర్స్ అని. దీన్ని ఏ విధంగా చేసి ఉండొచ్చు వాళ్ళు? నేను చెప్తాను. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే వాలంటీర్ల వ్యవస్థ, ఇంకోటి ఆయన మన పెంటపాటి పుల్లారావు గారు అని ఆయన విశ్లేషణ ఆయన చెప్పాడు. తెలుగుదేశం పార్టీకి చెప్తున్న సర్వేలన్నీ ఇవన్నీ చెప్తున్నారు కాబట్టి బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ వాళ్ళు మిస్ అవుతున్నారు. వాలంటీర్ వ్యవస్థ. లక్షల హ్మ్. మంది వాలంటీర్లు 5 సంవత్సరాల నుంచి ఇదే పని మీద ఉన్నారు. హ్మ్. వైఎస్ఆర్సీపీకి క్యాన్వాసింగ్ పని పైన. అవును. అండ్ ఓటింగ్ శాతం పెరిగి బాగా ఉండడానికి కూడా కారణం పోల్ మేనేజ్మెంట్ ఎఫెక్టివ్. అంటే డబ్బులు అందరు ఇచ్చారు పోల్ మేనేజ్, బట్ వాలంటీర్ వ్యవస్థ మేనేజ్మెంట్ వాస్ సిగ్నిఫికెంట్ అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ల వ్యవస్థ ఏది సర్వే, ఫీడ్బ్యాక్ లోకల్ నుంచి వితౌట్ ఎనీ పొలిటికల్ కనెక్షన్ దానికి. అంటే ఏమవుతుందంటే మనం గిరివేలు పంపిస్తే ఇంకోటి ఏం జరుగుతుందంటే పార్టీ తరఫున సర్వేలకు పోయినవారు లేదా పార్టీ కొంతమందిని ఫీడ్బ్యాక్ కోసం పెట్టుకుంటే వారు లోకల్ పొలిటికల్ లీడర్లతోటి కోఆర్డినేట్ చేస్తారు. హ్మ్. లోకల్ పొలిటికల్ లీడర్ చేస్తే బయాస్డ్ వ్యూస్ వస్తుంటాయి, అవును. అతనికి అనుకూలమైనవి చెప్తుంటారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ల వ్యవస్థ డీలింగ్ ఫ్రమ్ పొలిటికల్ వ్యవస్థ. రైట్. ఐపాక్ లో కూడా 2 టీంలు. ఒకటి అసలు అక్కడ లోకల్ ఎంఏకి తెలియని కూడా తెలియదు ఈ ఐపాక్ టీం వస్తున్నట్టు చేస్తున్నట్టు అసలు కనెక్షన్. నాకు గుర్తుండి ఈ మధ్యన ఆయన కొవ్వూరు అనుకుంటే ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా చిందులేశారు. ఇదంతా హ్మ్. నా కాన్స్టిట్యున్సీలో నాకు తెలియకుండా చేస్తున్నారు ఏంటిది అని. హ్మ్. అదే. సో హ్మ్. ఈ టీముల నుంచి రావడం, దానికి ఎప్పటికప్పుడు దాని ప్రకారం యాక్ట్ చేయటం. హ్మ్. మీరు గమనిస్తే అదే నేను చెప్పేది తమాషా టీవీ 5 లో మహా టీవీలో అనుకుంటా ఆయన వంశీ గారు ఇంకొరు అర్చిత ఎవరు వస్తారు. ఐపాక్ కి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి 151 సీట్స్ అని సీఎం అని ఫోటోలు దిగిన అవును. దాంట్లో హ్మ్. కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రోగ్రామ్. మీరు గమనించారో లేదో, కేక్ కట్ చేయలేదు, పోయినసారి హ్మ్. కట్ చేశాడు. అంటే ఇవన్నీ ఆయన డాక్టర్ చింతా ప్రదీప్ అని మా లండన్ లో ఉంటాడు, ఆయన పెట్టాడు. హ్మ్. షర్టు స్లీవ్స్ ఇలా మడత పెట్టాడు, ఆ రోజు ఆ హ్మ్. రంగు షర్ట్ వేసుకున్నాడు, ఈ రోజు ఈ రంగు షర్ట్ వేసుకున్నాడు. ఈ హ్మ్. డిఫరెన్సెస్ ఇండానికి బాగుంటాయి కానీ ట్రైన్ మైండ్ అయితే దీనికి దానికి సంబంధం ఏంటిది హ్మ్. మనం మాట్లాడుతున్న టాపిక్ కి. ఇదంతా బాగుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఇటు దువ్వారు, అప్పుడు నీట్ గా షేవింగ్ చేసుకుని కాస్త గడ్డం పెంచారంటే దివాలా తీసినట్టు కనపడుతుంది అని మన ఏమంటారు పైశాచిక ఆనందానికి పనికొస్తుంది తప్పిస్తే సార్, పాయింట్. మన సార్, ఇప్పుడు వాళ్ళు చెప్పండి. చెప్పిన పాయింట్‌లో తీసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు కేక్ కట్ చేయలేదు, ఎడమ వైపు దువ్వారు, చిన్న గెడ్డ ఉంది, అంటే ఆయన నిరాశ, నిస్పృహ వచ్చింది. ఇవన్నీ ఆ విషయంకి మనం మాట్లాడితే, చంద్రబాబు నాయుడు కూడా లాస్ట్ టైం 2019 ఎలక్షన్ అప్పుడు కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత మేమే వస్తామని ప్రెస్ మీట్ పెట్టి అట్టాసం చేసిన ఆయన, ఈసారి ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టకుండా ఆయన కూడా మరి కామ్‌గా యూఎస్ వెళ్ళిపోయాడు కదా! నేను చెప్పేది అదేనండి. మనము ఆబ్జెక్టివ్ చూడడం నేర్చుకోవాలి. మనకు ఆ! నచ్చింది చూసి దానికి ఆనందం పడ్డము, సొంగ కార్చుకోవడము అన్నది నాట్ కరెక్ట్ రైట్. కాదు. ఇప్పుడు ఇవన్నీ క్లూస్ అనుకుందాం, నేను కాదని హ్మ్. అనట్లేదు. బట్ ఈ హ్మ్. క్లూస్ ని కనెక్ట్ చేసుకుంటూ ఇన్ఫరెన్స్ ఏమై ఉంటది, ఇది మనం అనుకున్న ఆబ్జెక్ట్ వస్తుందా లేదా అని చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు కాబట్టి గెలుస్తుందని అనుకోలేం కదా, ఉండొచ్చేమో. అవును. ఉండొచ్చు. ఇంకా కొన్ని ఫ్యాక్టర్లు చూడడం నేర్చుకోవాలి ఆ! దాంతోటి. అదే అని చెప్పి ఆయన కేక్ కట్ చేసాడేమో, మీరు చూసారా మేము చూసామా? చూడలేదు కదా!
ఈ రోజు చూస్తున్నా నేను సిట్ నివేదికలో వైఎస్ఆర్సీపీ నేతల్ని చీల్చెండాడిందని పొద్దు నుంచి పగలు తీస్తున్నారు. సిట్ నివేదిక ఎవరు చూడరు. అవును. డైరెక్ట్ డీజీకి అర్థమైందండి. వెళ్తే డీజీ ఎలక్షన్ కమిషన్ కి వెళ్తుంది. బట్ ఈ చేయటము ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు సంతోషపడి చూడటం ఆ వర్గం వారి మైండ్ ఎక్స్పాండ్ అవ్వట్లేదు. రోజు రోజుకి కుంచుకుపోతుంది వారి వ్యూ. దాంతో క్లిక్ గారు అంటే ఆ నేచర్ ఉన్న వాళ్ళు కాబట్టే ఈ ఛానల్స్ కి పేపర్ కి రేటింగ్ ఉంటది కదా. అవునండి, రేటింగ్ ఉంటూ ఆ వ్యూని రీఇన్ఫోర్స్ చేస్తున్నారు. అంటే మనకి సైకాలజీలో పాజిటివ్ ఫీడ్బ్యాక్ లూప్ అని ఉంటుందండి. నేను చిన్నప్పుడు అందంగా ఉండేవాడిని, పుట్టుకతోటి ఎర్రగా బుర్రగా ఎర్రని పెదాలతో ఉండేవాడిని. నాకు యుక్త వయసు వస్తుంటది, స్కూల్కి వెళ్తుంటే అమ్మాయిలు నన్ను చూస్తుంటారు అందంగా. ఆ విషయం నా మైండ్ పసిగడుతుంది. చూస్తున్నారు కదా అని కొంచెం పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ వస్తుంది, ఊపు. ఏం చేస్తాను, చక్కటి కటింగు, మెయింటెనెన్స్ అన్నమాట. ఇక పెదాలు ఎర్రగా చేసుకోవటము, మాయిశ్చరైజర్ పెట్టడము, రకరకాల డ్రెస్సులు వేయటం. ఇది చేస్తుంటే వాళ్ళు ఇంకా ఎక్కువ చూస్తుంటారు. ఇంకా ఎక్కువ చూసే వరకు నాకు ఇంకెక్కువ ఊపు. సో పాజిటివ్ ఫీడ్బ్యాక్ లూప్ అంటారు అనమాట. లేదా మీరు చిన్నప్పుడు మీకు చదువు బాగా క్లాస్ లో మీరు బాగా ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ చక్కగా చేస్తుంటే మీకు ఇన్నేట్ గా తెలుసు మీ పక్కన ఉన్న వాళ్ళు ఇంప్రెస్ అవుతున్నారు. సో ఇప్పుడు ఏమైంది, మీకు టార్గెట్ అయిపోయింది, అది మెయింటైన్ చేయాలి. మీరు ఇంకెక్కువ పడుతుంటారు, ఇంకెక్కువ కష్టపడుతుంటారు, ఇంకెక్కువ కష్టపడి ఇంకెక్కువ ఇంటెలిజెన్స్ చూపెడుతుంటే ఇంకెక్కువ ఇంప్రెషన్ పెరుగుతుంటది. అబ్బా ఇంప్రెషన్ పెరిగిందని మీ టార్గెట్లు మీ గోల్స్ మీరే పెంచుకుంటా పోతా ఉంటారు అనమాట. ఇక్కడ కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్ లూప్ అనమాట. నాకు జగన్ పైన కసి ఉంది, నాకు పర్వర్షన్ ఇంకా రాలే. మీరు అర్థం చేసుకోండి, నాకు తెలుగుదేశం అభిమానం, జగన్ పైన కోపం, ఏదో రీజన్ ఏదైనా ఉండేది, పర్వర్షన్ స్టేజ్ పోలే. కానీ ఇది చూస్తుంటే ఏమవుతుంది, నేను చెప్పినట్టు అందం పెంచుకోవడం తెలివి పెంచుకోవడం జరిగినట్టు జగన్ పైన ద్వేషం పెంచుకోవడం తెలుగుదేశం అభిమానం పర్వర్షన్ లెవెల్కి వెళ్ళిపోతుంది అనమాట, అబ్సల్యూట్ పర్వర్షన్ లెవెల్కి. సో ఇది అమాయకులైన అంత పెద్ద ఇది లేని కూడా ఆ వర్గం వారు స్లోగా ఎక్స్ట్రీమ్కి వెళ్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఇతర వర్గాల వారు దూరం అవుతున్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్, ఈ సంవత్సరం మొదట్లో రేవంత్ రెడ్డి గారు లండన్కి వచ్చారు. లండన్కి వచ్చినప్పుడు పెద్ద ప్రోగ్రామ్స్ అరేంజ్ చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి వచ్చారు అభిమాన సంఘాలను. కాంగ్రెస్ వాళ్ళు ఇన్ఛార్జ్ కన్వీనర్, ఆయన వెల్కమ్ కానీ దానికి కానీ చాలా కూడా వారు ఏం చేశారంటే, తెలుగుదేశం కూడా రేవంత్ రెడ్డి గారికి విపరీతమైన అభిమానం. వారందరూ కూడా రిసీవింగ్కి వచ్చారు ఆ మీటింగ్లోకి వద్దామని. ఈ కాంగ్రెస్ వారు వాళ్ళని తరిమేశారు. ఇన్నేళ్ళు మీరు మమ్మల్ని గొడవపడ్డారు, మమ్మల్ని ట్రోలింగ్ చేశారు, మిమ్మల్ని రానివ్వము అని. అట్లానే కాస్త అప్పట్లో టీఆర్ఎస్ ఉండి ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి షిఫ్ట్ అయిన ఒక గ్రూపు వీటిని తరిమేయడం మొదలు పెట్టారు రానియకుండా. రేవంత్ రెడ్డి గారికి ఆ విషయం తెలియగానే పిలిచి క్లాస్ బీకారు కాంగ్రెస్ వాళ్ళని. అరే మనము అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ వాళ్ళే ఓటేస్తే ఎప్పుడు రామరా, తెలుగుదేశం వాళ్ళు వేయాలి, టీఆర్ఎస్ వాళ్ళు వేయాలి, కమ్యూనిస్ట్ వాళ్ళు వేయాలి, బీజేపీ వాళ్ళు వేయాలి. ఇది టెక్నిక్ అన్నమాట. అది తెలుగుదేశం సంబంధించిన వర్గాలు కానీ వారి మేధావులు కానీ వారి మీడియా కానీ అది మిస్ అవుతుంది. మీ ఓటు బ్యాంక్ ఎలాగో మీకుంది, దాంతో ఒరిగేది లేదు పోయేది లేదు, ఎడిషనల్ గా తెచ్చుకోగలగాలి. నాకు అది రేవంత్ రెడ్డి గారు క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇక్కడ. అని చేసి రేవంత్ రెడ్డి గారు మీటింగ్ లో మీరు చూడండి తెలుగుదేశం జెండాలు ఊపారు. ఆ రోజు ఎంట్రన్స్ దగ్గర పెద్ద గొడవ అనమాట, రానివ్వమని. సో ఈ మీడియా ఆ వర్గం రోజు రోజుకి కుంచుకుపోతున్నారు, పెరగట్లేదు. వారి టార్గెట్ జగన్ గారిని ఓడించాలనుకోండి, దానికి మనం ఏం చేయాలి, ఆబ్జెక్టివ్ గా ఎలా ఓటు బ్యాంక్ పెంచుకోవాలి, నరేషన్ ఎలా తీసుకెళ్ళాలి, ప్రజల్ని కదిలిచ్చి ఓట్లని మార్చే నరేషన్ తీసుకెళ్ళగలగాలి. అది వదిలిపెట్టి మనకున్న తీట, మనకున్న కసి, మనకున్న కోపం ని పెద్దగా చేసి భూతం చేసి వేయడం. నేను ఇంకో ఇన్ఫర్మేషన్ చెప్తానండి, ఇదంతా ఎందుకు. జగన్ గారిని అర్చిత అండ్ మహా టీవీ వంశీలాగా టీవీ5 వంశీలాగా మనం వద్దాం స్పెక్యులేషన్ కి. జగన్ గారు ఎలక్షన్ కాగానే ప్రీపోల్ అంతా వాళ్ళ దగ్గర ఉంటది, ఐపాక్ టీం దగ్గర, వారి వాలంటీర్ టీమ్స్ దగ్గర, వారికి ఉన్న 3-4 వ్యవస్థల ద్వారా. ఎగ్జిట్ పోల్ మోర్ యాక్యురేట్, ప్రీ పోల్ కంటే పోస్ట్ పోల్ ఇస్ మోర్ యాక్యురేట్. ఎగ్జిట్ పోల్ కూడా రిపోర్ట్ కూడా వస్తుంది. మరుసటి రోజు ఐపాక్ ఎందుకు వెళ్ళలేదు, 2 రోజులు ఆగి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు స్పెక్యులేట్ చేద్దామా, చెప్పండి మీరే. వినండి. వారికి ఓడిపోతారు అని వస్తేనేమో 2 సినారియోలు, జగన్ పార్టీ ఓడిపోతుంది, వైఎస్ఆర్సీపీ ఓడిపోతుంది, వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. 2 సినారియోలు, ఎలక్షన్ రోజు రాత్రి రిజల్ట్ డిస్కషన్. ఓడిపోతారు అనుకుంటే నమ్మబుద్ధి కాదు, కరెక్ట్గా చూడండి, మళ్ళీ చూడండి, చెయ్యండి అని ఒకటి. 2 రోజులైనా 3 రోజులైనా ఓడిపోయే సినారియో అంటే ఓడిపోయేదే వస్తుంది.
జగన్ గారు బయటికి రావటం, పిడికలు బిగించడాలు ఉండవు. గెలుస్తుంది అని వచ్చింది. గెలుస్తుంది అని వస్తే ఒకటి 2 సార్లు రేషనలైజ్ చేసుకొని కన్ఫర్మ్ అనగానే మరుసటి రోజు తెల్లారి వెళ్ళాలి. 2 డేస్ ఎందుకు పట్టింది? కన్ఫర్మేషన్ కోసం అయి ఉండొచ్చు. కాదు, కన్ఫర్మేషన్ ఉంటే నెక్స్ట్ డే వెళ్తారు కదండి. నాకు తెలిసి వారు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువ సింగ్ అనిపించుంటది. ఓకే. వారు పోయినసారి గెలిచింది 50%. అవును. ఇంకోటి చెప్తా, జగన్ గారు వర్స్టెస్ట్ సిచ్యువేషన్ 2014 లో ఓడిపోయినప్పుడు 45% వచ్చింది. నరేంద్ర మోడీ గారు స్వింగ్ స్వీప్లు ఉన్నప్పుడు కూడా ఆ పర్సెంటేజ్ రాలే. అందుకే నేను చెప్పేది, జగన్మోహన్ రెడ్డి గారు ఇదే హైలీ పోలరైజింగ్ ఫిగర్. సో వారు 50%, 51% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నాకు అర్థమైనంత వరకు స్పెక్యులేషన్ ఏ 58, 59, 60లో కనిపించుంటది. దాంతో కంగు తిని కంగారు పడ్డారు, ఏదో తప్పుపోయింది రిపోర్ట్ అని. వారు ప్రొఫెషనల్ కాబట్టి సెఫాలజిస్ట్, స్టాటిస్టిషియన్స్ వాటిని మళ్ళీ రేషనలైజ్ చేసి ఉంటారు. ఎన్నిసార్లు రేషనలైజ్ చేసినా కన్ఫర్మ్డ్ గా ఆ స్వింగ్ కనపడుతుంది అని. అందుకని ఆ 2 డేస్ పట్టింది రేషనలైజేషన్ కి. స్వింగ్ చాలా ఎక్కువ కనపడింది వాళ్ళకి. వారు 50, 52 అనుకునేది కాస్త 58లో, 59లో కనపడి ఉంటది. అంటే 151 దాటొచ్చు అంటారు. అదే అండి. ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ తంతుంటే 2019 అంత వేవ్ ఉండదు. మనం ఇదే 120, 130, 115, 110 తోటి బయటపడతాం అని వారు అనుకుని ఉంటారు. నేను అనేది ఐపాక్ టీం జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు గమనించండి, సిద్ధం మొదలైనప్పటి నుంచి అదే ఊపులో ఉన్నాడు. మీకు 2019 రెస్పాన్సే కనపడుతుంటది. ఆయన ఫిక్స్డ్ 3 నెలల నుంచి 4 నెలల నుంచి మనం 150 దాటుతాము అని. బట్ వీరు స్టాటిస్టిషియన్స్ కాబట్టి ఊహించుకొని కనపడింది నిజం అనుకోరు కాబట్టి లెక్కల్లో చూస్తారు మ్యాథమెటికల్ గా. వారు అంత రాదు, తగ్గుతాయి అనేది వారి వర్షన్. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మీరు ఏ సభ చూడండి, వెరీ అప్బీట్, వెరీ అప్బీట్. 150 అనేది ఆయన కన్ఫర్మ్ ఫిక్స్డ్. బట్ ఆయన పాలిటీషియన్, ఆయన జలాల రెస్పాన్స్ చూసి ఊహించుకుంటాడు. బట్ ప్రొఫెషనల్స్ ఏం చేస్తారంటే అది నిజమా కాదా మ్యాథమెటికల్ గా చూస్తారు. వారందరు ఈ ఎస్టిమేషన్ వాజ్ 110, 115, 120 తగ్గుతాయి సీట్లు అనేది. బట్ పోలింగ్ అవుతానే, పోలింగ్ దగ్గరకు వస్తున్నప్పుడు అండ్ ఎగ్జిట్ పోల్ వచ్చేటప్పటికి ఆ నెంబర్ పెరిగిపోతా ఉంది. పోల్ అయిన తర్వాత విపరీతంగా పెరిగి కనిపించింది. దాంతో వారు కంగు తిని మళ్ళా పోస్ట్ పోల్ కాస్త చేసి ఈ పాత రిపోర్ట్లతోటి క్రోడీకరించుకొని మళ్ళా మ్యాథమెటికల్ గా చూసి ఎంత చూసినా, ఎంత కన్సర్వేటివ్ గా ఎంత తగ్గించుకున్నా, ఎంత చేసినా గానీ ఆ 150 ఫిగర్ అనేది వాళ్ళకి కనపడింది. ఆ 2 డేస్ టైము ఆ కన్ఫర్మేషన్ కోసం పట్టింది. అప్పుడు వచ్చాయన ఆ ఊపులో సీఎం అని వారారు. కేక్ కట్ చేశారు లేదు, నేను చూడలేదు. చెప్పండి. ఇదే ముందు ఇంకో స్పెక్యులేషన్ కూడా చెప్తాను. చెప్పండి. మొత్తం తెలుగుదేశం వర్గాలకి వీరుడు, శూరుడు, ఏమంటారు, అతిరథ మహారథి, 1000 రథాలతోటి పద్మ వ్యూహాలు ఛేదించుకొని వెళ్ళి వచ్చే రఘురామకృష్ణరాజు గారు. మీరు అందరు చూడండి, రఘురామ్ ఉండి సీటు తెలుగుదేశం కంచుకోట. అవును. ఈయన రావడంతో టైట్ పడింది. అండ్ నా స్పెక్యులేషన్, గెలుస్తారా గెలవడా? నా స్పెక్యులేషన్, నా ప్రొజెక్షన్, ఆయన ఎట్టి పరిస్థితిలో గెలవడు. అతి కష్టం మీద ఏమైనా జరిగి చేసి 1-2% అటు ఇటు అయినా 1000, 2000, 5000 లోపల సావు తప్పి కన్నులొట్ట పోయి బయటపడతాడు. రెండో సీటు అంటే మన దగ్గర ఫస్ట్ పాస్ అంటే ఆయన వీరుడు, శూరుడు, అతిరథుడు, మహారథులు 1000 ఏనుగుల్ని తిప్పి అలా విసిరేస్తాడు. ఆయన అంటే ఎంతో క్రేజు, జగన్ అంటే ఎంతో వ్యతిరేకత ఉన్న తర్వాత మీరు అన్నట్టు 1 ఓటు, 2 ఓటు, 5 ఓట్లు కుదరదండి. మినిమం 1,00,000 రావాలి. అది. రెండో సీటు కుప్పం. చంద్రబాబు నాయుడు గారు కుప్పం ఎలక్షన్ కి ఈసారి చెమటోడ్చినంత ఏ రోజు ఎప్పుడు చెమటోడ్చలేదు. నెంబర్ 1 ఆయనకి ఎప్పుడు మనోహర్ అని ఒక ఆయన ఉంటాడు. ఆయన తీసి పక్కన పెట్టేసి శ్రీకాంత్ అతనికి ఇచ్చాడు. ఇచ్చినా కుదరక అంటే నారా భువనేశ్వరి గారు వీరంతా అక్కడే ఉండి రాత్రి పగలు కందిపోయి నల్లగా తిరిగారు. లాస్ట్ కి వర్కౌట్ కాక నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే, తమిళనాడులో బార్డర్ ప్రాంతంలో 1 ఇయర్ క్షత్రియులు అని ఉంటారండి. 1 ఇయర్ గౌండర్లు 1 ఇయర్ అంటారు. పిఎంకే పార్టీ వారి సామాజిక వర్గం బలంగా ఉంటది కుప్పంలో. ఈయనతోటి కాక ఆ రామదాసుని తెప్పించుకొని, ఆ కార్యకర్తలను తెప్పించుకొని కుప్పంలో ప్రచారము, డబ్బులు పంచడము, వారి కమ్యూనిటీలో పోయి చేయడం కోసం కష్టపడ్డారు. అంటే టూ టైట్ అయింది చంద్రబాబు నాయుడు గారికి. లేకపోతే పక్క రాష్ట్రం నుంచి అవును.
అంటే అక్కడ అవసరం దానికి పడలే. ఒక రీజన్ ఉందండి. గతంలో కుప్పంలో జరిగిన మున్సిపల్ ఎలక్షన్ లో కూడా పూర్తిగా పార్టీ ఓడిపోయింది కదా. ఆ భయం మనకి రిఫ్లెక్ట్ అవుతుంది కదా. అంటే నేను అనేది తీవ్ర వ్యతిరేకత జగన్ పైన, చంద్రబాబు గారి పైన తీవ్రమైన అభిమానం, ప్రేమ. ఆయన వస్తేనే ఇప్పుడు హైటెక్ బిల్డింగ్లు 30 కడతారు. ఈ హైటెక్ బిల్డింగ్ కూడా కంటిన్యూ వచ్చింది కాబట్టి చెప్తాను. అసలు ఈ మిస్ కాకుండా టాపిక్ ఆ, కడతారని ఉన్నప్పుడు మున్సిపల్ ఎలక్షన్ ఎటైనా పోనీ, ఏదైనా ఎటైనా పోనీయండి, చంద్రబాబు నాయుడు గారి సొంత కాన్స్టిట్యున్సీ. అవును. అసలు ఆ గాలి దుమారానికి ఎవరు నిలబడకూడదు. ఉమ్, అట్లాంటిది పక్క రాష్ట్రం నుంచి తెచ్చుకొని ఆ కమ్యూనిటీ వాళ్ళని వారితోటి చెమటోడించుకున్నారు. అంటే నేనే ఏమంటారు అర్జునుణ్ణి, నాకు ఒక భీమసేనుడు అక్కడ శ్రీకాంత్, నా భార్య అందరు తిరుగుతున్నప్పుడు ఇంకా అరువు అవసరం లేదు కదండి. అవును. అంటే ఎక్కడో కొడుతుంది పెట్టనుకోండి, దానికి. బాగా కొడుతుంది. ఇది ఎవరైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఆ 1 year కమ్యూనిటీ వారిని తీసుకొచ్చి వారు రాత్రి పగలు రాత్రి అలసిపోయేదాకా తిరిగారు కుప్పంలో అంటే ఇప్పుడు మీరు చంద్రబాబు చెప్తున్నట్టుగా నాయుడు గారు. ఉండి కుప్పం రెండు డౌటే. రెండు మహా డౌట్. మంగళగిరి వచ్చే వరకు తెలియట్లేదు. ఉమ్, ఎందుకు అంటే దానికి రీజన్ ఏంటంటే మంగళగిరిలో పద్మశాలి కమ్యూనిటీ పెద్ద కమ్యూనిటీ. అక్కడ నాకు తెలిసి పద్మశాలి వారి నైజం ఏంటంటే మన వయసుల్లాగా కాస్త గుమ్మున ఉంటారు, ఉమ్. ఎక్స్పోజ్ గారు కాబట్టి రిపోర్ట్లలో తెలియట్లేదు. అచ్చా, పిఠాపురం. పిఠాపురం కాపులు బాగా కష్టపడి చెమటోడ్చారు టైట్ అని అంటున్నారు, కానీ అది నాకు అంత ఇన్ఫర్మేషన్ లేదు. ఈ మూడిటి పైన మాత్రం పక్కా ఉంది. స్టాండర్డ్ గా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో చంద్రబాబు నాయుడు గారు గెలిచినా కూడా 5-10 హియర్ అండ్ దేర్ అనేది, అంటే మళ్ళీ చెప్తున్నాడు ప్రజలకి, నేను స్పెక్యులేట్ చేస్తున్నాను, నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రాసెస్. యాక్చువల్ గా రిపోర్ట్స్ నేను చూడలేదు. అవును. ఉమ్. అయితే హైటెక్ సిటీ చెప్తాను నేను. ఉమ్, చంద్రబాబు నాయుడు గారిని హైటెక్ సిటీ కట్టారు, సాఫ్ట్వేర్ ఆద్యుడు, హైటెక్ సిటీకి సృష్టికర్త అనేది బై అండ్ లార్జ్ ఒక వర్గం ప్రజలు నమ్ముకుంటారు. దానికి రామ్ గోపాల్ వర్మ గారు ఏదో ఇంటర్వ్యూలో స్టాండర్డ్ గా బలగొట్టాడు. అలాగైతే 3 సార్లు ఎందుకు కొట్టించారు అదే హైటెక్ సిటీలో అని. ఉమ్, సో ఇది హైటెక్ సిటీ జరిగింది ఏంటంటే, నేను అనేది ముందు ఒక థ్రెషోల్డ్ ఉండాలి. నేను అనేది ఇంతకుముందు చెప్పాను కదా, కరప్షన్ ఇష్యూ, అక్రమ సంబంధం ఇష్యూ, బాబాయ్ మర్డర్ చేసిన ఇష్యూ, ఓటు చేంజింగ్ ఎఫెక్ట్ కావాలంటే ముందు ఒక థ్రెషోల్డ్ ఇష్యూలు జరగాలి ప్రజలకి. దానిపైన చిన్నవి కూడా పెద్దగా కనపడతాయి. అవును. అట్లానే హైదరాబాద్ నగరం థ్రెషోల్డ్ ఏంటిదంటే ముందు నుంచి డెవలప్ నగరం, నెంబర్ 1. నెంబర్ 2 స్ట్రాటజికలీ లొకేటెడ్, కేసీఆర్ గారు చెప్తారు, రేవంత్ గారు చెప్తారు. నెంబర్ 3 కాస్మోపాలిటన్ కల్చర్ అండి. భాషా భేవము, జాతి భేవము, పక్క రాష్ట్రము, పరాయి దేశం అనేది పెద్ద తేడా హైదరాబాద్ కల్చర్ లో ఎప్పుడు లేదు. ఎవరికైనా అవును. పాతకాల అనుభవం, రైల్వే స్టేషన్ లో దిగానే ఆటో ఏ భాషలో మాట్లాడతారు, ఉహుం, తీసుకెళ్తారు. ఈ రోజు కూడా హైదరాబాద్ లో మీరు ఆ ప్రాంతానికి పోతే నాగాలాండ్, అస్సాము, బీహారు, ఢిల్లీ, అవునండి. గుడగాము విదేశాల నుంచి ఉంటారు. వారు ఎక్కడైనా తిరుగుతారు, ఏమేమి చేస్తారు, వాళ్ళకి ఇళ్ళ దగ్గర దొరుకుతాయి, వాళ్ళ హోటల్ పైన సర్వీస్ చేస్తారు, రెస్పెక్ట్ గా ఉమ్, చూస్తారు, వారికి ఉద్యోగాలు దొరుకుతాయి, ఉపాధి దొరుకుతాయి. బీయింగ్ ఏ కాస్మోపాలిటన్ సిటీ, నెహ్రూ మల్లి గారు, రాజీవ్ గాంధీ గారు బీజం వేస్తే చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్ గా దాన్ని ఆ పైకి తీసుకొచ్చి. పాలసీని ముందుకు తీసుకెళ్తూ డెఫినెట్ గా ఇంపెటస్ అంటారు అనమాట, పుష్ ఇచ్చారు, ఉమ్, పెరిగింది. ఈ హైటెక్ సిటీ కట్టినప్పుడే ఎల్ఎన్టీ వారికి, ఎల్ఎన్టీ హైటెక్ సిటీ కట్టింది లోకేష్ గారు చెప్పినట్టు చాలా మేము కట్టాం కాదు. లోకేష్ గారు ఆయన ఇల్లు కట్టింది కొన్ని ఏళ్లు పట్టింది జూబ్లీస్ లో. అది ఎల్ఎన్టీ వారు కట్టారు. ప్రభుత్వ భూమి ని ఎల్ఎన్టీ వారికి 91%, 9%, 11%, 81% కింద ఇస్తే అది చాలా మంది ఈ రోజు క్రిటిసైజ్ చేస్తారు, చాలా ఎక్కువ ఇచ్చారు, దీని వెనకాల కిక్ బ్యాక్ జరిగింది అని. కానీ బట్ ఆ రోజుల్లో ఏమీ లేదనుకోండి, ఇచ్చారు అనుకున్నాం. సో ఎల్ఎన్టీ వారికి ఇన్వెస్ట్మెంట్ పార్ట్ అయిపోయింది. ఎందుకు 90% భూమి వచ్చింది వాళ్ళకి ప్రైమ్ ఉమ్, ఏరియాలో. వారి డబ్బులు ఖర్చు పెట్టి కట్టారు. ఎందుకు అదే టైంలో ఎల్ఎన్టీకి విజయవాడలో కూడా ల్యాండ్ అలాట్ చేశారు, సేమ్ సాఫ్ట్వేర్ హైటెక్ సిటీ కట్టమని. నాకు గుర్తుంది, దాని పేరు మెదా టవర్స్ అనుకుంటా ఉంది. ఉమ్, ఉంది. ఇదేమో సూపర్ హిట్ అయిపోయింది, అది హిట్ కాలేదు. ఎందుకు? విజయవాడకి ఆ థ్రెషోల్డ్ లేదు, అవును. ఆ సైజ్ కానీ, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఆ కాస్మోపాలిటన్ అవుట్లుక్ లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కాంట్రిబ్యూషన్ కాదనట్లేదు, కానీ ఆయన వల్ల అయిందనేది తప్పు. ఉమ్, ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు స్వతహాగా బాగా మెమరీ ఉంది, నేను బాగా చదివేది ఉంది, నాకు ఇది ఉంది, అన్ని ఉంది. చంద్రబాబు ఉమ్, నాయుడు లాంటి వరకు అసలు నాకు ఫీజు కట్టి డబ్బు సాయం చేస్తే నేను ఫస్ట్ ర్యాంక్ వెళ్తా. ఆయన వల్ల కాలేదు, ఆయన అవును. కాంట్రిబ్యూషన్ మాత్రమే ఉంది. నేను అదే. తయారు చేశాను. అంటే మన బ్రిటిష్ వారిది లర్నింగ్స్ అండ్ ఎర్నింగ్స్ యాక్ట్ అనేది ఒక పేరు గుర్తులేదు. మీ ఇంట్లో 3 అన్నదమ్ములు అండి చిన్నప్పుడు, మీ తండ్రి వ్యవసాయం చేస్తాడు, చిన్న రైతు. మీ ముగ్గురులో మీకు కాస్త శరీర పౌష్ఠవం బాగుంది చిన్నప్పటి నుంచే, ఉమ్, బాగా ఉమ్, బరువులు ఎత్తగలరు, అని ఉండేవాళ్ళు. మీకు బాక్సింగ్ పైన ఇంట్రెస్ట్ వచ్చింది, లేదా కర్ణం మల్లీశ్వరి గారి లాగా వెయిట్ లిఫ్టింగ్ పైన ఇంట్రెస్ట్ వచ్చింది. ఉమ్, చేస్తూ షైన్ అవుతుంటే మీ అన్నలు త్యాగం చేసి, మీ తండ్రి త్యాగం చేసి, వాళ్ళు కష్టపడి పనిచేసి వ్యవసాయం చేసి
మీకు డబ్బులు ఇస్తుంటే మీరు గుడ్లు Hmm. మాంసాలు తిని పట్టణానికి వెళ్ళి కోచింగ్ తీసుకొని వారు అప్పు సప్పు చేస్తే రేపు అయ్యారు. అయిన తర్వాత మీరు కోటీశ్వరుడు అయ్యారు. ఇప్పుడు మీ అన్నలకి క్లెయిమ్ ఉంటుందా అండి? మీరు సంపాదించిన డబ్బులు మా కాంట్రిబ్యూషన్ వల్లే మీరు ఇంత పెద్దగా అయ్యారు సంపాదించారని చెప్పండి. ఉండదు. ఉండదు. సో వారి కాంట్రిబ్యూషన్ ఉంది, వారి వల్ల కాదు. దాన్ని బ్రిటిష్ వారు ఏం చెప్పారంటే, అరే నాయన మీకు అదే గుడ్లు మీకు అదే మాంసాలు పెట్టినా మీరు కాలేరు కదా, మీకు పౌష్ట్రం లేదు, ఆ ఆయనకు పిల్లోడికి ఉంది. ఉంది. అట్లా హైదరాబాద్ కి పౌష్ట్రం ఉంది. Hmm. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి. అవును. విజయవాడలో లేదు. ఫెయిల్ అయింది. ఫెయిల్ అయ్యి రైట్. ఎల్ఎన్టీ వారు లాస్ట్ కి ఫ్రీగా వదిలేసిపోయారు. ఓకే. సార్ ఫైనల్ గా చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఓడిపోవడానికి ఒకవేళ ఓడికపోతే ఆ 2 ఛానల్సే కారణం అనుకోవచ్చా? అంటే ఆ ఛానల్స్ నెంబర్ నాకు తెలియదు కానీ ఆ! వారు వారు ఓట్ బ్యాంక్ ని కన్ఫైన్ చేసుకుంటున్నారు. హ్మ్. బట్ ఎక్కువ వ్యూవర్షిప్ ఉన్న ఛానల్, పబ్లిక్ కి ఎక్కువ రీచ్ ఉన్న ఛానల్ అది. వాటితోటి ఇతనికి పెరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారికి కుంచుకుపోతుంది. రైట్. ఇప్పుడు ఆ వర్గం వారు బై అండ్ లార్జ్ విదేశాలకు పోతారండి. పాత హ్మ్. వృద్ధుల ఓట్ బ్యాంక్ మిగులుతుంది, యువకులంతా విదేశాల్లోకి వచ్చేస్తారు. అవును. సో ఉన్నది తగ్గిపోతుంది, పెరగట్లేదు. ఓకే. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ గాని, లేదా ఎన్డీఏ ఓటమి కారణం ప్రధానంగా 2 ఛానల్స్ యొక్క ప్రభావమే అంటున్నారు రాజీవ్ రెడ్డి గారు. ఇది కేవలం స్పెక్యులేషన్ మాత్రమే అంటూ అని చెప్తున్నారు. ఇది ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అని తెలియాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాలి. లేదా ఇంకా ముందు తెలియాలంటే జూన్ 1న మనకి ఎగ్జిట్ పోల్స్ వస్తే ఆ రోజు కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇది ఏపీ పోలింగ్ సర్వేపై రాజీవ్ రెడ్డి గారి విశ్లేషణ. మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్.